గుడ్ మార్నింగ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నా హృదయాన్ని ఎంతో సంతోషంతో నింపి ఉన్నాడు. అదే దేవుడు మీ అందరి హృదయాలను కూడా గొప్ప సంతోషంతో నింపాలని నా యొక్క ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక మాట తెలుసా? యువర్ హ్యాపీనెస్ కిల్స్ యువర్ ఎనిమీస్. నీ సంతోషము నీ శత్రువుని చంపేస్తుందండి. నీ శత్రువు అంటే అపవాదిని మానసికంగా చంపేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో అపవాది సిగ్గుపరచబడతాడండి. అపవాది అనుకుంటాడు, నేను చేసిన ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి, అయ్యో నేను ఎప్పుడు వీళ్ళు దుఃఖంగా ఉండాలనుకున్నాను, వీళ్ళు అలా లేరు, వీళ్ళు సంతోషంగా ఉన్నారని అపవాది సిగ్గుపరచబడతాడండి. సో మీ శత్రువులు ఈరోజు సిగ్గుపరచబడాలంటే, మీ శత్రువులు బాధపడాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా. మీరు దేవునిలో ఆనందించడం ప్రారంభించండి. ఆయన చేయి పట్టుకోండి, ఆయనను గట్టిగా పట్టుకోండి. దేవా, నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు ప్రభువా అని మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఆయన మిమ్మల్ని ఎక్కిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. అడుగడుగున మీ జీవితమును మేలుతో తృప్తిపరుస్తాడండి. చాలాసార్లు మనం దేవునిలో ఆనందించలేకపోతా ఉన్నాము, అపవాదిని గెలిపిస్తూ ఉన్నాం. నో అండి, ఈ రోజు నుండి మీరు దేవునిలో ఆనందించండి. అలా డల్గా కూర్చోకండి, అలా బాధతో ఉండకండి, ఏదో కోల్పోయినట్టు ఉండకండి, పేషెంట్ లాగా అస్సలు ఉండకండి. లేవండి, స్నానం చేసుకోండి, ఫ్రెష్ అప్ అవ్వండి, చక్కగా రెడీ అవ్వండి. మీ డేని ప్రేయర్తో ప్రారంభించండి, మీ డేని వాక్య ధ్యానంతో ప్రారంభించండి. దేవుని ద్వారా బలం పొందుకొని ఈ రోజంతా దేవునిలో మీరు ఆనందించండి. వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 118:24 చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. దిస్ ఈజ్ ద డే విచ్ ద లార్డ్ హ్యాత్ మేడ్, we will rejoice and be glad in it. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, ఈ రోజు దేవుని ఏర్పాటండి. నీ లైఫ్లో ఈరోజు ఒక డే, ఇది నీకు చక్కటి బహుమానం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. సో దీంట్లో నువ్వు ఏం చేయాలంట? దుఃఖంతో ఉండొద్దండి, సంతోషంతో ఉండు. ఎంజాయ్ యువర్ డే. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు. మీరు చూడండి, ఈరోజు మీకు ఎంత గొప్ప సంతోషం దేవుడు మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా.